నమస్కారం గురుగారు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, జనరల్గా మనం వింటూ ఉంటాం, చేతిని చూసి జాతకం చెప్పటం, హస్త సాముద్రిక అని ఫేస్ చూసి చెప్పటం, అట్లనే కొంతమంది అరికాలు చూసి చెప్తూ ఉంటారు. మనమైతే కనుక ఎగ్జాక్ట్ డేట్, టైమ్, ప్లేస్ ఇవి తీసుకుని చెప్తూ ఉంటారు. కానీ కొంతమందికి చూస్తే కనుక వాళ్ళు పుట్టిన టైం అనేది ఇంతవరకు అంతగా నోట్ చేసుకునే వాళ్ళు కాదు కదా. డేట్ తెలిసినా కూడా కొంతమందికి టైం ఎగ్జాక్ట్ చెప్పలేరు, ఒక 2-3 అవర్స్ వేరియేషన్ అని చెప్తూ ఉంటారు. అలానే కొంతమందికి డేట్ కూడా తెలియకపోవచ్చు. అసలు ఇలా కరెక్ట్ డేట్ టైము లేనప్పుడు జాతక పరిశీలన ఎలా చేయాలి గురుగారు? అంటే ఎంతవరకు యాక్యురేట్గా తెలుస్తుంది అంటారు వాళ్ళ జాతకం? ఈ విషయాలు ఒకసారి చెప్తారా? తప్పకుండా. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ. బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమ. మనకి సూర్యచంద్రులు ఇద్దరూ కూడా మనకి ఈ యొక్క శంకరుడికి 2 కళ్ళట. అందువలన నక్షత్రాలు ఈ చంద్రశేఖరుడు ఆయన ఇలా శిరస్సు మీద చంద్రుడిని పెట్టుకుంటాడు. ఈ జ్యోతిష శాస్త్రం కాదు, సమస్త తంత్రశాస్త్రము, సమస్త పురాణాలు ఏదైనా తీసుకోండి, శివుడు పార్వతికి చెప్పాడు, అక్కడి నుంచి మనకు వచ్చిన ఋషుల ద్వారా. కాబట్టి ఆది గురువైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనకి డేట్ ఆఫ్ బర్త్లే అవసరం లేదు. అసలు ఇప్పుడు నిజం చెప్పాలంటే ఎక్కువ మాట్లాడితే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన వాళ్ళు కూడా చిన్న డీవియేషన్స్ ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు డెలివరీ అయిన వెంటనే వచ్చేసి డాక్టర్ అమ్మ నర్సును ఆ పిల్లోడు బతుకున్నాడా లేదా, ఆ పిల్లోడిని క్లీనింగ్ అవి చూసుకుంటారా, లేకపోతే వీళ్ళు జాతక చక్రం వేయించుకోవాలని చెప్పి గమ్మున వచ్చేసి ఆ టైం వచ్చి చెప్తారా? వాళ్ళ బిజీలో పాపం వాళ్ళు ఉంటారు. డెలివరీ అవుతుంటే ఆ పిల్లోడి స్థితిగతి ఏంటి, తల్లి కాన్షియస్గా ఉందా లేదా, తల్లి స్పృహలో ఉందా, ఇలాంటి ఫ్యాక్టర్స్ మీద. సో అట్లీస్ట్ ఒక 5-10 మినిట్స్ డిఫరెన్స్ అనేటటువంటిది ఉంటుందన్నమాట వాళ్ళు పుట్టి మనకు చెప్పేసరికి. కాబట్టి జ్యోతిష శాస్త్రానికి ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలా, ఎగ్జాక్ట్ టైం ఉండాలా, ఎగ్జాక్ట్ ప్లేస్ ఉండాలా, అదేం ఉండవమ్మా. వాళ్ళు ఎలా చెప్తారంటే ఏదో పెద్ద వీళ్ళు బ్రహ్మదేవుళ్ళు లాగా ఇదిగో ఎగ్జాక్ట్ ఉంటేనే చెప్తాం లేకపోతే చెప్పలేం కాదు. ఉన్నంతలో ఎక్యురసీ రావాలి అంటే మనకి లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ తెలియడం కోసం ఆ ప్లేస్ని ఇవన్నీ మనం చెప్తాం. నాసా లైవ్ రిపోర్ట్స్ ఉంటాయి. మనకు ఒక టైం చెప్పినప్పుడు, ఒక డేట్ ఆఫ్ బర్త్, ఒక టైము చెప్పినప్పుడు, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి ఇప్పుడు 10 సంవత్సరాల క్రితము గురుగ్రహము ఎంత స్పీడ్తో తిరుగుతుంది, 10 సంవత్సరాల తర్వాత గురుగ్రహం ఎంత స్పీడ్తో తిరగబోతోంది చెప్పగలిగేది నాసా ఒకటే. శాటిలైట్స్తో మన డెవలప్మెంట్ సైన్స్ అంత డెవలప్ అయింది. సో వాళ్ళకి ఏం జరుగుతుంది అన్నది పైన మనకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం చెప్పేటటువంటి రీడింగ్స్. ఇప్పుడు నేను మొన్న వరల్డ్ కప్లు చెప్పాను, ఐపీఎల్ మ్యాచెస్ వరల్డ్ కప్లు చెప్పాను, 4 రాష్ట్రాలలో సీఎంలు ఎవరు వస్తున్నారో చెప్పాను. ఎక్యురసీ ఎందుకు వచ్చింది అంటే మనం ఆ టైంలో ఆ క్యాలిక్యులేషన్స్ చూసి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి చెప్పాం. కాబట్టి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేవనుకుందాం, లేనటువంటి వాళ్ళకి ముఖం చూసి చెప్తారు చాలామంది. అందులో బాగా చెప్పేవాళ్ళు ఉంటారు, చెప్పలేని వాళ్ళు ఉంటారు. అరిచేతులు చూసి చెప్తారు, పామిస్ట్రీ అంటాం, ఇలా రేఖల్ని. తర్వాత దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి డెవలప్డ్ పాదాలు చూసి చెప్తున్నారు అంటున్నారు మీరు. ఒక ఆయన అయితే ఏకంగా వాయిస్ విని, మీరు ఫోన్లో మీ వాయిస్ విని చెప్పేస్తాను అంటున్నారు. ఎక్స్పాండెడ్ థీరీస్ చేసేసారు వీళ్ళు. యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే ముఖ శాస్త్రము, పుట్టుమచ్చ శాస్త్రము, పామిస్ట్రీ, దాన్ని ఇప్పుడు మోడర్న్ వాళ్ళు ఏం చేశారంటే న్యూమరాలజీని ఎక్స్పాండ్ చేశారు. న్యూమరాలజీ ఈ రకంగా వేటిలో ఒక ద్వారా చెప్పొచ్చు. ఇప్పుడు మా గురువు గారు, మాకు మధురకృష్ణ శాస్త్రి గారు, ఇతర గురువులు, చాలా రామగణపతి శాస్త్రి గారు, వీళ్ళంతా కూడా రానటువంటి వాళ్ళకి ప్రశ్నాచక్రం వేసి నేర్పించారు. అలాగే వాళ్ళని అడుగుతాం మేము, మీరు ఏ కాయ అంటే ఇష్టం, ఏ పువ్వు అంటే ఇష్టం, 1 నుంచి 9 నెంబర్ లోపల చెప్పండి అని. అందరూ కూడా వాళ్ళు చెప్తారు, నాకు అరటిపండు అంటే ఇష్టం, లేకపోతే రోజ్ ఫ్లవర్ అంటే ఇష్టం. అందరూ ఒకటే చెప్పరు సేమ్. అలా డిఫరెన్సెస్, వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మీకు ఇష్టమైన యానిమల్ ఏది అంటే ఏం చెప్తారు వీళ్ళు? సింహం, పులి, ఏనుగు, జిరాఫీ, ఇలాగ ఎలుగుబంట్లు, ఇవన్నీ ఉంటాయి. దాన్ని బట్టి ఆ ప్లానెట్స్ యొక్క పొజిషన్ మనకి వీళ్ళ తెలిసిపోతుంది. వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి ఒక్కొక్కడేమో అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ ఎక్కువైపోతే వాడేమో చెప్పేది ఆర్డర్ లాగా వినబడుతుంది. ఒకడు ప్రేమగా మాట్లాడతాడు, స్వీట్గా మాట్లాడతారు కొంతమంది.
ఈ హార్ష్గా మాట్లాడినంత మాలాన అందరూ చెడ్డోళ్ళు కాదు, అవును. లేకపోతే స్వీట్గా మాట్లాడారు కదా అని మంచోళ్ళు కాదు. ఇట్లా ఎలాగైతే ఉంటాయో స్పీడ్గా మాట్లాడడము, స్లోగా మాట్లాడడము, ఎప్పుడు చూసినా నిరాశగా ఏముందలేండి అంటే ఉంటారు చూడు. అలాంటి వాళ్ళతో ఎనర్జెటిక్గా ఎంతూజియాస్టిక్గా ఉంటాం. మూర్తి స్ఫూర్తి అనేవాడు నన్ను మా ఆదిభట్ల నారాయణదాస్ గారి శిష్యుడైనటువంటి బొత్సకవి రాజమండ్రిలో. అంటే మనం ఎలాగానే మనకు గురుగ్రహం బాగుంది, అందుకని మనతో ఎవరు మాట్లాడినా పాపం వాళ్ళ డిప్రెషన్లో ఉన్న వాళ్ళని కొంచెం లేపుతాం మనం. కొంతమంది డిప్రెషన్ క్యాండిడేట్స్ ఉన్నారు. నాకు శిష్యురాలు ఉందన్నమాట, ఆమె మాట్లాడిందంటే నేను డిప్రెషన్కి వెళ్ళిపోతాను. అలాగా వాళ్ళు అలా ఏంటంటే ఎప్పుడైనా ఏముందలేండి అమ్మా, దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు కదమ్మా, ఎందుకు బాధపడతావు అన్నాం అనుకోండి, ఏముందండి ఇల్లులు ఏముంది అందరికీ ఉన్నాయి, ఇది లోన్ మీద కొన్నాడు మా ఆయన, అప్పు కదా తీర్చాలి కదా 20 years, అంత పెద్ద మేనేజర్ పెళ్ళాం మళ్ళీ పిఎస్యులో పబ్లిక్ సెక్టార్ యూనిట్లో, మళ్ళీ 3 కోట్లు చేసింది కదమ్మా అప్పుడు కొన్నప్పుడు, నీకు 8 కోట్లు వచ్చింది, తృప్తి లేదు. మళ్ళీ కారు అన్నాం అనుకో, కార్లు రేంజ్ రోవర్ కార్లు నడుపుద్ది మళ్ళీ ఉంటాయి, ఏముందండి అందరికి ఉన్నాయిలేండి మా ఒక్కళ్ళకేంటి అంటారు. ఇలాగా ఈ డిప్రెషన్ అనేటటువంటిది ఈ కేతువుని బట్టి వస్తుంది. ఇప్పుడు శాంపుల్ చెప్తున్నాను మీకు, ఎవరు నాకేం చెప్పక్కర్లేదు, ఏ డేట్ ఆఫ్ బర్త్లు ఏ టైం ఆఫ్ బర్త్లు. మకర రాశి వాళ్ళు అందరూ చూసుకోండి చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు అందరికీ డిప్రెషన్, ఒంటరిగా ఈ టైంలో యాజ్ ఆన్ దిస్ డేట్. ఎప్పటి వరకు? December 5, 2026 వరకు. మకర ఒక్కళ్ళకి అలా ఉంటుందా సార్? అష్టమకేతువు తెలిసిపోద్ది మనకి, గోచారం. దీనికి ఎవరన్నా మనం డేట్ ఆఫ్ బర్త్లు తీసుకున్నామా? తీసుకోలేదు కదా ఎవరికి. ప్రపంచం అంతా ఒక 100% మనం తీసుకుంటే 80% మందికి అష్టమకేతు డిప్రెషన్లో ఉంటారు. సునీల్ అని పేరు ఉన్నటువంటి వాళ్ళు ఎవరినన్నా తీసుకోండి, వీళ్ళకి జూలై నెల నుంచి, ఇదేంటమ్మా ఇది ఆగస్టు కదా, జూలై 15వ తేదీ నుంచి ఈ ఆగస్ట్ నెలంతా కూడా లవర్ హ్యాండ్ ఇస్తుంది, డిప్రెషన్లోకి వెళ్తారు. ఈ టైప్ కుంభరాశి వాళ్ళు. తర్వాత సినిమా యాక్టర్లను తీసుకోండి, నేను చెప్పేది సత్యం, నగ్న సత్యాలు. వరుస పెట్టి యాక్సిడెంట్స్ ఎలా చెప్పగలిగాం? శుక్రుడు వీక్ అయిపోయాడు, టోటల్ ఎనర్జీ అంతా లూజ్ అయిపోయాడు. సార్ అంటే పేరు బట్టి కూడా తెలుస్తుందా? పేరేనమ్మా, మెయిన్ నామనక్షత్రాలే. అందరికీ డేట్ ఆఫ్ బర్త్ లేవు కాబట్టి ప్రాచీన కాలంలో పూజారులు, గుళ్ళో పూజారులకి వాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే పాపం వాళ్ళ వృత్తిలాగా ఉన్నా కూడా పూర్వతరాలు ఒక 3-4 తరాలు బ్యాక్కి వెళ్ళిపోతే మనం ఆ పూజారులు పాపం వాళ్ళకి డబ్బులు ఇచ్చిన. ఈవెన్ తిరుపతి గుడి కూడా అమ్మా, పూజారి గారు ఏం చేసేవారు, అన్నమయ్య వంశస్థులంతా కింద నుంచి మెట్లు పైకి ఎక్కి, ఒక్కసారికి మనం ఏదో అలసిపోయినట్టు ట్రైన్లో ఫ్లైట్లో వెళ్ళి అలసిపోయినట్టు ఉన్నాం, రోజు మోకాళ్ళ పర్వతం దగ్గర నుంచి ఎక్కేసి నైవేద్యం పెట్టి వచ్చుతారు వాళ్ళు. వాళ్ళు పెట్టినటువంటి సిద్ధాంతం చెప్తున్నాను నేను. పేరు ఏ పేరు అయితే మొదటి అక్షరం ఉంటుందో అది వైబ్రేట్ అవుతుంది అనమాట ఆ పేరు. సో ఉదాహరణకి నా పేరే తీసుకుందాం, నా స్కూల్లో పేరు వీర వెంకట సత్యనారాయణమూర్తి అని పెట్టారు. ఎంత పొడుగు పేరు, ఎవరో పిలవరు. వీరా అని ఎవరు పిలుస్తారు, వెంకట అని ఎవరు పిలుస్తారు. మా తెలుగు మా పొల్లయ్య మాస్టర్ ఉండేవారు, సోషల్కి ఇంగ్లీష్కి వచ్చేవారు, అరే నీదేంట్రా పివివి ఏదో పెద్ద పేరు అనేవాడు, మూర్తి అని వీళ్ళు. అలా మారిపోయినాయి. మూర్తి అంటే సింహరాశి అయిపోయింది, సత్యనారాయణ అంటే కుంభరాశి అయిపోయింది, వీర వెంకట అంటే వృషభ రాశి అయిపోయింది. మరి దేని మీద ప్రభావం ఉంటుంది? ఏది పిలుస్తారో దాని మీద ఉంటుందా, లేకపోతే ఫుల్ నేమ్ కి స్టార్టింగ్ లెటర్ మీదే ఉంటుంది. అందుకే అన్ని పేర్లు పిలిపించుకోకూడదు. అలాగే నాకు ఇంట్లో శ్రీను అని పిలిచేవారు, శ్రీనివాస్ ఇంట్లో నా పేరు శ్రీను అని పిలిచడం మంచి ఇదిగా సూపర్గా ఉండేది పేరు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుపతి కొండ 9-7 కొండలు హైట్ మీద ఉన్నాడు ఆయన. ఆయన పేరుతో పిలిస్తే టాప్. అన్నవరం సత్యనారాయణ స్వామి కొంచెం చిన్న కొండే కదా ఆయనతో పోల్చుకుంటే, అందుకని సత్యనారాయణ పేరు కొంచెం డౌన్గా ఉండేది. ఏంటి తేడా ఏంటి అనుకునేవాడిని. మనం స్కూల్లో ర్యాంకర్ అయ్యే క్లాసులో అయినా సరే ఆ పేరుకి బలం వచ్చేది కాదు. ఇంట్లో మా వీధుల్లో అక్కడ శ్రీను అంటే అబ్బా రాత్రి మా రైల్వే క్వార్టర్స్లో ఎవరు ఇప్పుడు చిన్న పేర్లు పెట్టుకుంటున్నారు కదా, అయ్యే పెట్టుకోవాలి. చిన్న పేర్లే పెట్టుకుంటే మంచిది. పెద్ద పేర్లు పెడితే వివి సత్యనారాయణమూర్తి అని నేను కొట్టను సార్, వీర వెంకట సత్యనారాయణమూర్తి అని నేను కొట్టను సార్ ముల్లపూడి అని ఆధార్ కార్డులో అప్పుడు నన్ను బుర్ర తినేశారు. వివి సత్యనారాయణమూర్తి అని పెట్టారు. అది మార్చండ్రా బాబు ఇప్పుడు అంటే అలా ఏమంటున్నారు, నీ పేరు నువ్వు ప్రూవ్ చేసుకో అంటున్నారు, వీర వెంకట అని. మళ్ళీ దానికి ఓ పెద్ద ప్రాసెస్లో. అందుకని పెద్ద పెద్ద పేర్లు పెట్టుకోకూడదు, చిన్న పేర్లు ముద్దు పేర్లు బాగుంటాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండవు. అప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉన్నప్పుడు మాకు రైల్వే కోర్ట్స్లో వచ్చి ఒక అబ్బాయి అండి ఇక్కడ ఎప్పుడు చూసినా పుస్తకాలు తీసి చదువుతూ ఉంటాడండి అని అంటే రాత్రి 2 o'clock వరకు కూడా పుస్తకాలు తీసి రాస్తా ఉండేవాడిని. రాస్తా ఉంటే మా ఫాదర్ నీకు పిచ్చెక్కిపోద్ది ఇలా ఆడుకో అనేవారు. అంటే అలా రాస్తా ఆ పేరులో ఉన్న వైభవం అంటే పేరులోనే ఉంటుందమ్మా. మొదటి అక్షరం వైబ్రేట్ అవుద్ది కాబట్టి ఇప్పుడు నేను ఉదాహరణ చూపించగలను.
రామారావు పేరులో ఉన్న వాళ్ళని ఎన్టీఆర్ ఎంత స్థాయికి వెళ్ళిపోయాడు, రామోజీ రావు, రామానాయుడు చూసుకోండి ఆరక్షణంతో, రజనీకాంత్, ఓకే. మరి అన్నీ ఆర్లే కదమ్మా. ఎవరు మన రామ్ చరణ్ వెళ్ళిపోతున్నాడా లేదా చూసుకోండి. అవును. రా 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 అలాగే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ కన్యారాశులు దూసుకెళ్ళిపోతున్నారు అక్షరం వాళ్ళు. అలాగే అక్షరం వాళ్ళు సత్యనారాయణ, స్వప్న, లేకపోతే ఇంకా కైకాల సత్యనారాయణ, నేను కదమ్మా నాకేం పేరు ప్రతిష్టలు లేవు, కానీ మీరు స్వప్న మేడం అంటే మీరు ఇంటర్నేషనల్ యాంకర్ మేడం మీరు. తర్వాత ఇంకా చాలా మంది అక్షరంతో ఉన్నటువంటి వాళ్ళు, సచిన్ టెండూల్కర్, వీళ్ళందరూ ఇంటర్నేషనల్ ఫేమస్ అన్నమాట. సో ఆ విధంగా మొదటి అక్షరాలను బట్టి మనకి ఉంటాయి. అలాగే సునీల్ గవాస్కర్ చూడండి, అక్షరం సునీల్ గవాస్కర్. ఈ రకంగా మనము ఈ ముఖ కవళికలు కూడా తెల్లగా ఉన్నారా నల్లగా ఉన్నారా కాదు అక్కడ, ఆ యొక్క చూపు. ఉదాహరణకి ఒక కోయడు వచ్చాడు నేను చిన్నప్పుడు, అప్పుడు మేము 10th క్లాస్ సరదాగా రైల్వే స్కూల్లో ముందు కూర్చుంటే ఆ కోయడు వచ్చి మా ఫ్రెండ్స్కి చెప్తున్నాడు, హే నీ కళ్ళు ఎలా ఉన్నాయో తెలుసా అన్నాడు జాతకం చెప్పేటప్పుడు. చెప్తే అంటే పులి కళ్ళులాగా ఉన్నాయన్నాడు ఒకడిని, చిరుత పులి కళ్ళులా ఉన్నాయంటే అబ్బా బాగానే చెప్తున్నాడు అని నేను అసలు ఇలాంటివి చెప్పించుకోను నేను. అలాంటిది వీడేదో చిరుత పులి అంటున్నాడు వాడిని, నన్ను కూడా బాగా పోలుస్తాడు అనుకొని నా కళ్ళు ఎలా ఉన్నాయో చెప్పు అన్నాను. నీది లంచ కళ్ళులాగా ఉన్నాయన్నాడు. ఏమిట్రా ఇది, ఏంటా పోలికేంటి అంటే అలర్ట్ అంట. అంటే మనము ఒక ప్రాస్టిట్యూట్ అనేది మనం తప్పుగా అనుకుంటాము, బట్ షీ విల్ బి వెరీ అలర్ట్ అంట. హర్ ఐస్ విల్ బి ఎవర్ అబ్జర్వింగ్. మా మాస్టర్ సుబ్రహ్మ శాస్త్రి మాస్టర్ గారు, ఆయన తెలుగు మాస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఒక పుస్తకం రాశాను అన్నారు. ఏమిటి గురుగారు ఆ పుస్తకం అన్నాను. ఏమిటి సార్ అంటే ఎ బుక్ ఆన్ ప్రాస్టిట్యూట్స్. అది క్వాలిటీ రైటర్స్ అందరూ కూడా వాళ్ళ మీదే రాశారు, రెడ్ లైట్ ఏరియా ముంబై అని. అది సిగ్గుపడడానికి మన వాళ్ళంతా చాలా సిగ్గుపడుతూ ఉంటారు, మన ఎవరు దిలీప్ శర్మ, మన సునీల్. ఆ సిగ్గుపడ్డం అంటే ఏంటి, అక్కడ షైకి ప్లానెట్ ఎవరు అంటే శని. శని ఇప్పుడు ఎక్కడున్నాడు, జ్ఞానము చెప్తున్నప్పుడు సిగ్గుపడుతున్నాడు కాబట్టి మీనరాశిలో ఉన్నాడని ఎస్టిమేట్ వేస్తాం, వక్రించున్నాడు అని. ఇట్లా మనము కొన్ని కాంబినేషన్స్ బట్టి, ఇప్పుడు మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నారు, మనకి గ్రహాలు బ్యాలెన్స్ చేయడానికి ఏం చెప్పారంటే విబ్గ్యార్ మనం ఫిజిక్స్లో చదువుకున్నాం, వయలెట్, ఇండిగో, గ్రీన్, అలా బ్లూ అని. ఈ గ్రహాలన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి గ్రీన్ శారీ కట్టండి, గ్రీన్ బట్టలు ఇవ్వండి అంటాం. మీరు గ్రీన్ వేసుకొచ్చారు బుధబలం అంటే వెరీ షార్ప్, అంటే వీళ్ళు ఏ బట్టలు వేసుకొచ్చారు చూస్తాం. బుధుడు అంటే బుధుడు డామినేట్ చేస్తున్నాడు, ఓకే. రెడ్ వేసుకొస్తే వీళ్ళు కొంచెం ఫెరోషియస్, ఇట్లా అనమాట. వాళ్ళు వాడే వస్తువులు, వాళ్ళు వాడే. ఇప్పుడు జనరల్ గా వాళ్ళు పలానా సమస్యతో మాట్లాడారు అనుకోండి మీతో, ఆ సమస్యకి తగ్గట్టు కూడా మీకు తెలుస్తుందా జాతక రీత్యా ఏం పరిహారం? డెఫినెట్ గా నేను యక్షిణి ఉపాసకుడిని, అందువల్ల నాకు యక్షిణి మాత అనుగ్రహం వల్ల నాకు అర్థమైపోతా ఉంటది చిన్నప్పటి నుంచి కూడా. కానీ జ్యోతిష్కుడిగా చెప్పాలంటే సాధనా బలం ఉండాలి. ఆ సాధనా బలం దుర్గాదేవి ఇవన్నీ మేము చేసాం కాబట్టి, దశమహావిద్యలు, ప్రత్యంగిర, వారాహి, యక్షిణీమాత, లాస్ట్గా అవన్నీ తోసేసి నన్ను యక్షిణీమాత అంబాసిడర్ అయిపోయాను నేను. అయితే జ్యోతిష్కుడికి ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే అర్థమవుతుంది. ఎలా అంటే నాకనే కాదు ఎవరికైనా అర్థమవుద్ది. మన సాధనా బలం ఉండాలి, ఏదో ఒకటి సాధన చేసుకుంటుంటే వీళ్ళు వచ్చిన సమస్య ఏమిటి అన్నది అర్థమైపోద్ది. ఆ తర్వాత ఆ సమస్యకి మనం పరిష్కారం కూడా మనం కరెక్ట్గా చెప్పగలగాలి. చెప్తారు, ఎవరైనా గైడ్ చేస్తారు. ఇప్పుడు కమర్షియలైజేషన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు వీళ్ళ కస్టమర్స్ అలాగే ఉన్నారు, రూపాయి ఎవరు వాళ్ళు అందుకోసమని అలా చెప్తున్నారు. కానీ లేకపోతే ఆస్ట్రాలజీ సైన్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చేతి రేఖ ఉంది, ఇదిగో ఇలా ఉందా, ఇదిగో ఈ రేఖలో ఇదిగో ఇది వచ్చింది ఇట్లా, దీన్ని కుజరేఖ అంటారు. దీన్ని కుజరేఖ ఉన్నప్పుడు సడన్ గా మనకు అన్ని పనులు పూర్తయిపోతాయి. అయితే చేయి చూసి కూడా మీరు చెప్పగలరు. కరెక్టే. ఇదిగో ఇది ఉందనుకో అమ్మా, ఇది ప్రజల నుంచి ఆదాయము, ప్రజల నుంచి పేరు అని ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు చాగంటి గారు గరికపాటి గారికి అందరికీ కూడా ఇలాంటి వాళ్ళందరికీ ఇదిగో సైడ్ నుంచి ఉంటుంది. ఇలా టచ్ అయింది అనుకో, మా చాగంటి గారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయ్ కాబట్టి టచ్ అయ్యి ఉంటుంది ఉద్యోగం చేసినప్పుడు. కానీ గరికపాటి గారికి ఇలా ఉండదు, ఇలా టచ్ అవ్వదు, ఇలా సైడ్ నుంచి ఉంటుంది. ఇలా ఎస్టిమేట్ చేయొచ్చమ్మా. తప్పకుండా సార్. సో విన్నారు కదా, గురుగారు వచ్చేసి అంటే ఎవరైనా జాతకం చెప్పించుకోవాలి, మీ టైం అది కరెక్ట్గా తెలియదు అన్నా కూడా ఇన్ని రకాల కాంబినేషన్స్ బట్టి అయితే మీ జాతకం చెప్తారు. మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా గురుగారు ఖచ్చితంగా పరిహారం అయితే కనుక చూపిస్తారు. ఎవరైనా జాతకం చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.